ఎక్కడా కూడా యేసయ్య బరువైన కాడి పెట్టినట్లు లేదు. మనకున్న పథ్యమల్లా ఒక్కటే పెద్ద పథ్యం, అదే పాపం. అదొక్కటి చేయొద్దన్నాడు. కొడితే గట్టిగా. మనకు చెప్పిన పథ్యం ఏంటి? పెద్దగా చెప్పండి. అది చేయొద్దు అన్నాడు. ఇక అంతకు మించి వేరే ఆంక్షలు ఏం పెట్టలా. నువ్వు సహజంగా సామాన్య జీవితంలో ఎలా బతుకుతావు అలా బతకమన్నాడు. ఈ పదార్థం తినొద్దు, ఈ పదార్థం తినాయి అని చెప్పలా. నువ్వు ఏదన్నా తినరా బాబు, కడుపు నోట్లో నుంచి కడుపులోకి పోయేది బహిర్భూమిలో విడవబడుతుంది, దానివల్ల నువ్వు అపవిత్రుడవు కావు, కానీ నీలో నుండి వచ్చేది నిన్ను అపవిత్ర పరిస్థితి కనుక అది జాగ్రత్త అన్నాడు. ఎక్కడ కూడా యేసయ్య బరువైన కాడి మోపినట్టు మనకు కనబడదు. కానీ నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసాల్లో బరువైన కాడి ఉంటుంది, అయినా దానివల్ల రక్షణ లేదు. కాడి బరువు మళ్ళా రక్షించే కాడి కూడా కాదది. ఇక్కడ కాడి సులువు, భారము తేలిక అండ్ రక్షిస్తుంది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మాలేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను ఏంటంటే, కూటమైనా కనపడుతున్నారు నాకు, అందుకని చెప్తున్నాను, బ్రదర్స్ మీరు తప్పు చేశారని నేను చెప్పట్లా, కనీసం ఒక 40-41 రోజు యేసు ప్రభులో ఉండాలని మీరు కోరుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ వేసుకున్న మాల ఏదో పర్మనెంట్గా వేసుకోండి అని చెబుతున్నా. " 41 రోజుతో ఆగిపోవద్దు. పర్మనెంట్ మాల ఏంటంటే బాప్తీసం. అది పర్మనెంట్ మాల ఏంటంటే బాప్తీసం. ఎటుకూడి 40-41 రోజు ఆ దరిద్రాన్ని వదిలేసావుగా, పీడ పోయిందిగా, ఆ తాగుడు, ఆ వ్యభిచారం, ఆ పాపిష్టి వ్యవహారం, ఆ దరిద్రం, చండాలం అంతా వదిలేసావుగా, ఈ పట్టుపట్టిక అలాగనే కంటిన్యూ అయిపో, రా బాప్తీసం ఇత్తా, ఇక అట్లనే కొనసాగు. కంటిన్యూ అయిపో. ఇక మనకి డ్రెస్ కోడ్ కూడా ఏం లేదు, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలా. ఇప్పుడు తెల్లవి దొరికిన వేసుకున్నాను, చిరాకు పుట్టింది, నన్ను కలర్ వేసుకొని వస్తాను, ఆయన ఏమి వెనకాడను, కలర్ వేసుకొని వస్తా. తెల్లదే వేసుకొని నిలబడాలని రూల్ ఏం లేదు. కాకపోతే కలర్ వేసుకోవచ్చు అన్నానని కొంతమంది మరీ వికారపు డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం అవి చూసుకోండి అని చెబుతున్నా. అర్థమైందా? ఆడవాళ్ళు మరీ వికారపు చేష్టాలు చేస్తారు కదా మరి కొంతమంది అయితే, అందుకని అమ్మ కొద్దిగా భక్తురాలివి నువ్వు, ఆ సంగతి మర్చిపోవద్దని చెబుతున్నా. అది మీకే కాదు, పబ్లిక్లో లక్షల మందిలో పాస్టర్లు కూడా చెప్పా, కట్టుకునే వస్త్రం జాగ్రత్త తల్లి అని. స్తోత్రం. నువ్వు వైట్ వేసుకుంటావో కలర్ వేసుకుంటావో, కానీ దేహం మొత్తం కప్పుకునేటట్టు జాగ్రత్తగా చూసే వాళ్ళకి ఆ దేవుని భక్తి కలిగిన వాళ్ళు రా అన్నట్టుగా ఉండాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను మాల వేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, బ్లూ కండ వేసుకోవాలి కదా. నువ్వు ఏ కండ వేసుకోకపోయినా పర్వాలా, దొరికితే వైట్ అండ్ వైట్ వేసలేదు, మామూలు వేసుకో, ఏమైనా వేసుకో. దీక్ష మాత్రం కంటిన్యూ చేయాలా. మెళ్ళలో ముద్రమాల స్ఫటికమాలతో నిమిత్తం లేదు, దీక్ష గుండెల్లో ఉండాలి. ఏమిటా దీక్ష? నేను రక్షింపబడ్డాను, ఇక పాపముతో నాకు సంబంధం లేదు, పాపముతో నాకు ఇక ఫ్రెండ్షిప్ లేదు, నేను పాపాన్ని విసర్జించాను, నేను క్రీస్తుకు సొంతమైపోయాను, ఇక నేను యేసుతో కూడా ప్రయాణం సాగిస్తానని తీర్మానం చేసుకొని అది కంటిన్యూ చేయమంటున్నా. తప్పు చెప్పానా? చెప్పలేదుగా. కానీ 41 రోజు మాత్రమే నువ్వు దీక్ష తీసుకున్న తర్వాత మందేసుకోమని చెప్పేది మాత్రం యేసయ్య చెప్పలా. 41 రోజు మాత్రమే నువ్వు ఇట్లా కలర్ బట్టలు వేసుకో, ఇలాంటి దీక్ష తీసుకో, ఇలాంటి మాలలు వేసుకో, చెప్పులు ఇడిచేసే, కింద పండుకో, తర్వాత ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళు, తర్వాత మళ్ళా సిగరెట్ తాగు, చుట్టలు తాగు, బీడీలు తాగు, నీ ఇష్టం వచ్చిన టూరేగు అని చెప్పేది బైబిల్ చెప్పిన విషయం కాదు. అది లోకం ఫాలో అవుతున్న విధానం. నువ్వు దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నావా లేకపోతే లోక మార్గంలో నడవాలనుకుంటున్నావా? రెండు. బైబిల్ మార్గంలో, యేసయ్య వాక్యంలో, దేవుని మార్గంలో నడవాలంటే మాత్రం దీక్ష పర్మనెంట్గా వేసుకోవాలి. ఒకసారి ఇక మారు మనసు పొంది మందును మానుకున్నామంటే ఇక దాని జోలికి పోవద్దు. ఇది యేసయ్య చెప్తుంది. మారు మనసు పొందడం అంటే విసర్జించిన పాపం జోలికి మళ్ళా వెళ్ళొద్దు. ఒకసారి సిగరెట్ మానేసామంటే ఇక దాని జోలికి పోవద్దు. ఒక చెడ్డ క్రియను మానేసావు, ఇక దాని జోలికి పోవద్దు. పర్మనెంట్, పూర్తిగా కట్ చేసేసేయాలి. దమ్ముందా? నిజంగా మారి దేవునికి సాక్షిగా బతికే దమ్ముందా? రా. ఈ తారీఖు ఎంతో కొంత
23 బాప్తిస్మాలు ఎప్పుడు అంటే ఎప్పుడు రేపు వచ్చే బుధవారం రా, దమ్ముంటే రా. 41 రోజు 51 రోజు కాదు, దా లైఫ్ లాంగ్ దీక్షిస్తుందా, లైఫ్ లాంగ్ వేస్తుందా. నీ మెడలో దండలేమేయను, నీ మెడలో కండవలు అంతకంటే వేయను. నీళ్ళలో దించి నెత్తిమే చేపెట్టి నీ చేత ఒప్పందం చేపించి ముంచి లేపుతా, కథం. నమ్మి బాప్తిస్మ ముందు నరులకు అన్నాడు కానీ మాల వేసుకొని వారికెన్లా 41 దినములు దీక్షలో కొనసాగితే ధన్యులని చెప్పలా. ఏమండి, అది లోకం పాడిన పాట. 41 దినములు దీక్షలో కొనసాగితే ధన్యులు, ఇది లోకం పాడే పాట. కానీ దేవుడు పాడిన పాట ఏందో తెలుసా? నమ్మి బాప్తిస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంగు నందెలియరే. చాలేమన్నా ఎవరు చెప్పలా దీని గురించి, నువ్వు ఎందుకు చెబుతావు అంటే వాళ్ళు నా దగ్గరికే దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప